ఆ మార్గంలోకి నడిపించడం వల్ల ఏలియా ప్రవక్త వచ్చి అక్కడున్న పాపమునకు ఏం చేయాలంటే, పాపం అంతా మనుషులు గర్వము, అహంకారము, కొవ్వు తగ్గాలనంటే వాళ్ళకున్నది మొత్తం ఏం చేయాలి, కొంచెం తగ్గించాలి. తగ్గించాలంటే ఏం చేయాలి, వర్షం కురవకపోయింది అనుకో, పంటలు పండలేదనుకో, మనం 3 పూట్ల భోజనం చేస్తామా? ఇంకా భోజనం చేయగలుగుతామా? అప్పుడు మనలో ఉన్నది తగ్గి, అప్పుడు వరకు జీవము కలిగిన దేవుని వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినారు, లోకం వైపు తిరిగిపోయి దేవునికి దూరం అయిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తాడనంటే దేవునికి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ఏమని ఒకసారి చదవండి. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించును, భూమి తన ఫలం ఇచ్చును. ఎందుకు మరలా ప్రార్థన చేశాడు దేవునికి? ఎందుకనంటే అక్కడున్న మనుషులంతా కూడా చూడండి, 18వ అధ్యాయంలో 42, 46 ఒకసారి చదవండి. మొదటి రాజు, మొదటి రాజులు 18వ అధ్యాయం. తర్వాత అతడు తన దాసుల్ని పిలిచి నువ్వు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు 42 నుంచి చదువు. ఆహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కరిమేలు పర్వతం పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తరువాత తన దాసుని పిలిచి నేను పైకి పోయి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చేయంత చిన్న మేఘము సముద్రము వైపు నుంచి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా నువ్వు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండున్నట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పమని వాణ్ణి చెప్పమని. ఇక్కడ చాలు చూడండి, ఏలియా ఏం చేశాడంటే కర్మేలు పర్వతం ఎక్కాడు, మోకాళ్ళ మధ్యలో తన తలని ఆంచి భూమిపైన ఆంచి ఏం చేస్తున్నాడంటే యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకసారి చేశాడు, వర్షం రాలా. రెండోసారి చేశాడు, రాలా. మూడోసారి చేశాడు, 4, 5, 6, 7సారి చేశాడు. ప్రవక్తే అన్నిసార్లు చేసినప్పుడు నీవు నేను దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? నీలో ఉన్న సమస్య తీరాలన్నా, నీలో ఉన్న ఆర్థిక పరిస్థితి తీరాలన్నా, నీలో ఉన్న కుటుంబ సమస్య తీరాలన్నా, నీలో ఉన్న ప్రతి విధమైన సమస్యను తీరాలనంటే నువ్వేం చేయాలనంటే ఏలియాలా కాదు, యేసుక్రీస్తు ప్రభువు లాగా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు ఏం చేస్తాడు, తీర్చగలుగుతాడు. నువ్వు జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు అనే సంగతి నువ్వు మర్చిపోవాల్సిన అవసరము లేదు. కాబట్టి మనము మన జీవితంలో ఏం చేయాలనంటే చూడండి, ఎడతెగగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? రెండోది పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మూడోది నిలకడ కలిగి ప్రార్థన చేయాలి. నాలుగోది పశ్చాత్తాప కలిగి ప్రార్థన చేయాలి. 5వ విషయము విజ్ఞాపనతో ప్రార్థన చేయాలి. దేవుడు నువ్వు మోకరించిన దగ్గర మందుడని చెప్పుకోవద్దు. దావీదు చెప్పుకోలేదు, కానీ దావీదు ఏమంటూ ఉన్నాడు, నా అతిక్రమములను తుడిచివేయము అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? నా అతిక్రమములను తుడిచివేయమంటూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంతా నువ్వు దేవుణ్ణి అడుగు, నాలో ఏమైనా అతిక్రమము నీకు విరోధముగా ఉంటే నాలో నుంచి తీసివేయము అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మనం చర్చికి రావడము వెళ్ళిపోవడం ముఖ్యం కాదు, కానీ దేవునితో నువ్వు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావో కూడా నువ్వు తెలుసుకోవాలి. దేవునితో నువ్వు సంబంధం లేకుండా నువ్వెన్నిసార్లు చర్చికి నువ్వెన్నిసార్లు బయట వెళ్ళిపోయినా కూడా అర్థమే. దేవునితో నువ్వు సంబంధం ఉంటే
ఖచ్చితంగా ఆయన కార్యం జరుగుతూ ఉంటది. నీ కుటుంబంలో, నీలో, నీ పక్కింట్లో, ప్రతి ఒక్క దగ్గర దేవుని కార్యము జరుగుతూ ఉంటది. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె కాకుండా మనము దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసేవారముగా ఉంటూ దేవునిలో ముందుకు వెళ్దాము. ఇటు మాటలు దేవుడు దీవించిందాక. ఆమేన్.